రాజ్యలక్ష్మి గారు. నమస్కారం అంజి గారు. మళ్ళీ మిమ్మల్ని కలిసే అవకాశం కల్పించారు, రమ్మన్నారు. ఏం అడుగుతారు? ఏం చెప్పాలి చెప్పండి. సరే ఈరోజు ఆహ్, ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఓల్డ్ స్టైల్ సేమ్ ఓదార్పు యాత్ర దానికి సంబంధించి సిద్ధమయ్యారు. ఇప్పుడు అంటే అసెంబ్లీకి వస్తారు రారు పక్కన పెడితే, ఈ రీసెంట్ మరణాల పైన మళ్ళీ వెళ్ళి ఓదార్పు యాత్ర స్టార్ట్ చేద్దాం అనేది ఒక కార్యక్రమం మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు. సో మునుపటిలాగా సేమ్ ప్రజాస్పందన ఉండే అవకాశం ఉంటుందా? లేదండి, ఇంకా నో క్వశ్చన్. ఈ ఓదార్పు యాత్ర ఏం లేదు. ఓదార్పు యాత్ర వెళ్ళింది ఎందుకండి? నన్ను గెలిపించండి, ఒక్కసారి గెలిపించండి. ఏది 2019లో 19లో ఓకే. వెళ్ళి మాయమాటలు చెప్పబట్టే కదండి. నేను మీ బిడ్డని అన్నాడు, రాజశేఖర్ బిడ్డని అన్నాడు. ప్రజలు అంత పిచ్చివాళ్ళ అండి? అప్పుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు కిందే ఈయనకి ఓట్లేశారు తప్ప, జగన్మోహన్ రెడ్డి ఈయన వచ్చారు, ఈయనకి మన చూసుకుంటారులేని వేయలా. ఒక్కసారి కల్పించండి, నేను ఏం చేస్తానో చూడండి అన్నాడండి. దాంతో గెలిచాడు. గెలిచాక ఏం చేశాడు? ఏమీ లేదు అక్కడ. ఒక బిచ్చమేసినట్టు వాళ్ళందరికీను అమ్మ ఒడి అంటూ వేశాడు. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ బోల్డు మంది ఉన్నారండి. గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు, విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు, సామర్లకోట నుంచి పని చేసుకుని ప్రతి నెల వెళ్ళేవాళ్ళు ఉన్నారు. సర్వెంట్స్ అందరూ కూడా వాళ్ళు పాపం డబ్బులు ఇచ్చాడని పరిగెడుతున్నారు అక్కడికి. మాకెందుకమ్మా, మా పిల్లలకు ఉద్యోగం కావాలి, వాళ్ళని కూడా నేను అడిగానండి. నేను ఉత్తినే మీరు అందరూ చెప్తున్నారు చూసారా, అలా కాకుండా ప్రాక్టికల్గా చూశానండి. మేము కూడా నేను ఆంధ్రాలోనే పుట్టాను. నేను ఒక్కొక్క ఊరు చూశాను. మొన్న కూడా ఈ విషయమే వచ్చి అడిగితే మీరు కరెక్ట్గా పిలిచారు. 2 రోజుల క్రితమే నేను ఆంధ్ర వెళ్ళా. అటు ఆకివీడు కానీ, ఉండి కానీ, సరిపల్లి, భీమవరం, వీళ్ళంతా నరసాపురం మాకు బంధువర్గాలు ఉన్నాయండి. కొవ్వూరు, ఇవన్నీ అందరూ తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ 3 మంది ఉన్నారు. నాకు సర్కిల్ ఉంది. మనకు ఒక ఆర్గనైజేషన్ ద్వారా సోషల్ యాక్టివిటీస్లో అంతా పెడతాను కాబట్టి ఆంధ్ర అంతా నేను బైరాజు ఫౌండేషన్ తరపు నుంచి నరసాపురం తరపున ఆ విలేజ్లన్నీ కూడా నాకు తెలుసండి. వాళ్ళందరూ టచ్లో ఉన్నారు. వాళ్ళు దీని మీద అడిగితే నిన్ననే నేను మాట్లాడాను మొన్న. ఇప్పుడు ఓదార్పు యాత్ర ఒకసారి బాగుంది, నచ్చింది. నువ్వు అదే పట్టుకుని అదే ఓదార్పు యాత్రకు వెళ్ళిపోతుంటే ఓట్లు వేసేస్తారనుకుంటే ఎట్లా అండి? అది థింకింగ్ సరిగ్గా లేదైంది. మరి సైకలాజికల్గా ఏదైనా ఎవరు ఈయనకి సలహా ఇస్తున్నారో, మరి జగన్మోహన్ రెడ్డి మంచివాడేనేమో నాకు తెలియదు. ఈ సలహాలు ఇచ్చేవాళ్ళు సరిలేరేమోనండి నేను అనుకోవడం. లేకపోతే ఇప్పుడు ఎవరు వేస్తారు అసలు ఓట్లు చెప్పండి ఆయనకి? అసలు సింపతి వర్కౌట్ కాదంటారా? అవ్వదండి. ఎందుకని? ఎవరికి ఉద్యోగాలు లేవు, ఏం లేవు. ఒక పరిశ్రమలు తీసుకురాలేదు, ఒక చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కూడా ఇవ్వలేదు. ఇంకోటి ఏంటో మంగళ షాపును, ఒక మాంసం షాపులును, వీటికి ఎవరేస్తారు చెప్పండి? అవి పెట్టాడు ఆయన. అంతకంటే ఏం లేవు కదండి. అది డెవలప్మెంట్, స్టేట్ డెవలప్మెంట్ కాదు కదా. నువ్వు రోడ్లు సరిగ్గా వేయించావా? ఎంత అర్ధానంగా ఉన్నాయంటే మొన్న వెళ్ళి చూసామండి. అసలు ఒళ్ళు ఓనమైపోయిందండి ఒక చోట. అవన్నీ కాన్సన్ట్రేషన్ చేయాలి. నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించాలి. ఎంతమందికి కల్పించావు? ఏం లేదు. మెగా డిఎస్పీని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, అది ఫస్ట్ సంతకం కూడా చేశారు. సో ఈయన ఇవన్నీ మళ్ళీ అమ్మ అని ఏడ్చుకుంటుంటే ఏడుపు ఏంటి? అతను ఒక సీఎం లెవెల్లో ఏడ్చుకుంటూ పెడతారండి అసలు. మరి మొన్న బాబు గారు ఓడిపోయినప్పుడు అట్లాగే చేశారా? ఎంత హోందాగా తీసుకున్నారండి అది. నెక్స్ట్ ఏం చేయాలి మనం? వాళ్ళు సమీక్షించుకున్నారు. అంతేగాని వీడియోల్లోకి వచ్చేసేసి నన్ను మోసం చేసేసారు, నన్ను మోసం చేసి ఆయన ఎప్పుడైనా మాట్లాడారండి? ఎంతమంది ఎన్ని కుక్కలు వాగినా కూడా నోరెత్తలేదండి ఆయన. మనం చేసేది చెయ్యాలంతే, మనం చేసేది చెప్పాలి అనుకుని ఆయన ముందుకెళ్ళారు. అలాగే వర్కౌట్ అయిందండి. ఆయనకి ఎలా వర్కౌట్ అయిందండి? ఓదార్పు యాత్రలు కడతారా? నువ్వు ఎప్పుడో ఒకసారి వెళ్ళావు, అయిపోయింది. మళ్ళీ పెడితే వర్కౌట్ అవ్వదండి. ఎంత ఉత్తి పాపం జగన్మోహన్ రెడ్డి గారు మీరు అలా వెళ్ళకండి. మీరు సీఎంగా ఉన్నప్పుడు వెళ్ళలేదు, ఒక్కసారి వెళ్ళలా, వాళ్ళని ఎవరిని పట్టించుకోలేదు, రానివ్వలేదు మీరు జనాల్ని. మీ పిఏలు కూడా లోపల మొన్న అంటున్నారు అందరూ కూడాను, అసలు లోపలికి అపాయింట్మెంట్లే లేవుట మీ మినిస్టర్లు కానీ, సజ్జల గారు వీళ్ళంతా. ఇప్పుడు ఎలా వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు మీ మీద తిరగబడతారు అనవసరంగా, ఎందుకు వచ్చారు మీరని. ఎందుకంటే అన్నీ చూసే వేశారు. 10 సీట్లలో మిమ్మల్ని కూర్చోబెట్టినప్పుడు ఇంకెందుకంటే దానికి ఇది చేస్తారు మీరు? వెళ్ళకూడదు, వెళ్ళకండి. ఇప్పుడు ఏం చేయాలి? ఎమ్మెల్యేగా ఉండి ఆలోచించండి బాగా. మీ మంచిగా చెప్తున్నా, ఎందుకంటే మాకు అందరూ సమానమే. మీ ఫాదర్ మాకు బాగా తెలుసు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత హోందాతనంగా ఉన్నారు. అసెంబ్లీలో చక్కగా మాట్లాడతారు. ఎంతదా మాట్లాడాలో అంతదా మాట్లాడాలి. అసెంబ్లీకి వెళ్లకుండా మీరు ఓదార్పు యాత్రకు వెళ్ళడం అనేది చాలా తప్పు కదండి. ఇప్పుడు వాళ్ళ ప్లానింగ్ అది, దానికి తప్పే ఉంది. అది వర్కౌట్ అవదని ఎందుకు అనుకుంటున్నారు మీరు? రాజకీయ కోణంలో
ఈ సింపతి అనేది చాలా వర్కౌట్ అవుద్ది కదండి. అయ్యో మైలేజ్ వస్తుంది కదా. ఆ మైలేజ్ రాదండి. ఎందుకంటే ఆ, ప్రతి వాళ్ళు అయ్యో ఓడిపోయావంటే ఓడిపోయావు మరి మాకు అది చేయలే ఇది చేయలే అక్కడ అడుగుతారు అందరూ. ఇప్పుడు ఆల్రెడీ పులివెందులకు వెళ్ళినప్పుడు ఏమైందండి, మొన్న వెళ్ళాడు కదా ఆయన, ఫస్ట్ పులివెందులకు వెళ్ళాడు కానీ ఈయన 2 days బ్యాక్. ఈయన నువ్వు బిల్లులు ఇయ్యని అడుగుతున్నారు అక్కడ కాంట్రాక్టర్స్. ఓకే ఓకే. డబ్బులు ఇవ్వకుండా మా చేత పనులు చేయించేసుకున్నావు అంటే పులివెందులు ఏదో కాస్త వాళ్ళకి చూసి బస్ స్టాండ్లో ఏవో కట్టించినట్టున్నాడు ఈయన. అవి చూసి ఓట్లు వేసేయాలి కదా ఎలక్షన్స్ ముందరని. మరి వాళ్ళకి బకాయిలు ఎవరు తీరుస్తారండి? ఓకే. వాళ్ళు గోల బోల్ డబ్బులు ఇవ్వాలని చెప్పని. నువ్వు అటు ఇవ్వలేదు వీళ్ళకి, మళ్ళీ లాస్ట్ మినిట్లో అమ్మఒడి జారలేదు వీళ్ళకి, జీతాలు ఇవ్వలేదు వాళ్ళందరికీ ఒక టైం ప్రకారం జీతం వల్ల ఏమైనా ఓదార్పు కడతారు మీరు? ముచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు ఆ వేలు ముద్రలు వేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారా? మళ్ళీ నెక్స్ట్ వేలు ముద్ర వేయండమ్మా, మాకు ఓటు వేయండమ్మా, ఎలాగో చెప్తాము, మమ్మల్ని గెలిపించండి గెలిపించండి అంటారా? తప్పది, చాలా తప్పు. డబ్బులు ఇచ్చి ఎన్నాళ్ళో మెప్పించలేమండి. ఇంట్లో మన ఫ్యామిలీయే తీసుకోండి మీరు. పిల్లలకి మనం డబ్బులు ఇచ్చి ఏం చేస్తాను చెప్పండి మీరు? వాడు దానికే అలవాటు పడిపోతాడు. వాడికి పిల్లలు పుట్టినా వాడికి మనవలు పుట్టినా కూడా డబ్బులు వస్తాయని చూస్తాడు కదా, వాళ్ళకు కూడా అవే నేర్పుతాడు, వాళ్ళకు కూడా డబ్బులు వేయని. ఇంకా ఎక్కడ వాళ్ళు పైకి వస్తారా పిల్లలు చెప్పండి? వాళ్ళు చదువుకుని పైకి రావక్కర్లేరా? చదువు అది కూడా ఫెయిల్ అయిందండి ఎడ్యుకేషన్ కూడా. ఈయన ఏదో ఇంగ్లీష్ మీడియం పెట్టేశారు, ఇంగ్లీష్ మీడియం పెట్టి అందరు అరుస్తారు కదా. వాడు తెలుగే సరిగ్గా రాయని వాడు. నారాయణ రెడ్డి గారు మాట అనేవారు, మాతృభాష ముందర రావాలండి, పట్టు ఉండాలి దాని మీద, తర్వాత ఏ భాష అయినా నేర్చుకోవచ్చు. ఆయన ఎన్నో సభల్లో మాట్లాడేవారు. అలాగే ముందర తెలుగు భాష, మన భాష రావాలి, తల్లి భాష. తర్వాత ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సపరేట్గా ప్రైవేట్లు పెట్టించు, మంచిగా టీచర్లను పెట్టి సాటర్డే సండే వాళ్ళకి నేర్పించండి. ఇంగ్లీష్ ఏమవుతుంది, డెవలప్ అయ్యి బాగా వృద్ధిలోకి చెందితే వెయ్యాలి. అంటే మొత్తం తీసి పడేస్తా ఇంగ్లీష్ మీడియం చేసేస్తా అంటే వాడు పాప రాక ఎంతోమంది అండి హైదరాబాద్ తీసుకొస్తే నేను మొన్ననే వేసా. 6వ క్లాస్ పిల్లల్ని 3వ క్లాస్లో వేస్తున్నారు అక్కడ ఇంగ్లీష్. మరి వాళ్ళకి తెలుగు లేదు ఏం లేదు, ఎలా చేర్చుకుంటారండి? ఇంగ్లీషు సగం ఇది రాక మొత్తానికి క్షౌరమైంది పాపం చాలా మంది పిల్లలవి. ఇలా జరుగుతున్నాయి. నేను ఇవి కాదు, పుస్తకాలు కొనివ్వండి వాళ్ళకి, మంచి బట్టలు యూనిఫామ్ ఏవో ఇచ్చినట్టున్నారు. ఇంకా ఫీజు కట్టి మంచి చదివించి టీచర్లను డెవలప్ చేయండి, మంచి టీచర్లను పెట్టి వాళ్ళు బాగా చదువుకునేట్టు చెయ్యాలి. కానీ ఉన్న ఇంగ్లీష్ మీడియాలో చేర్పించేస్తే ఏమొస్తుందండి? ఇవన్నీ కొన్ని మీరు సరిగ్గా చెయ్యలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ముందర ఏమైనా పరిశ్రమలు పెట్టాలి, అక్కడ ఉపాధి కల్పించాలి, ఏవైనా తీసుకురండి, అక్కడ తీసుకొచ్చి వాళ్ళందరికీ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు కల్పిస్తే ఇవాళ పరిస్థితి ఇలా ఉండదండి. వాళ్ళకి ఉద్యోగం ఎవరికి ఇప్పించలేదు. ఉత్తి వాళ్ళని ఇప్పుడు ఏమి అయిపోయారని వాళ్ళకి ఓదారుస్తారు మీరు? అందరూ ఈయన వచ్చాడు, ఈయన పథకాలు ఇస్తాడనే కదా. ఆ పథకాలు కూడా ఏమి ఇవ్వకముందే మీరు ఏం పోతారు చెప్పండి? రేపటి నుంచి మొదలు పెడతారు సిలిండర్లు కానీ, అనేక ఇదిలో ఉన్నారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు కానీ, మన చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళ హామీలు ఇచ్చాము, ఎలా చేద్దాం, ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేసుకురావాలి కదా. ఈ మధ్యలో సందులో సుందన్నట్టు నువ్వు వెళ్ళి ఈయన ఏడుస్తూ ఉండి ముద్దులు పెట్టుకుంటూను దగ్గర తీసుకుని నన్ను గెలిపించడంటే బాగుండదు, చాలా బాగుండదు. మీరు ఇలాంటి పనులు మాత్రం చెయ్యకండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా మీరు దిగజారిపోతారు. ఆ 10 కూడా వేరు నెక్స్ట్ ఓట్లు మీకు మొత్తం. మీరు అనుకుంటున్నారు మా పెడితే నెక్స్ట్ విజయం నాదే అని. కాదు, చాలా మంది చెప్పుకుంటున్నారు మాది ఆంధ్రానే, అక్కడే పెరిగాము, అందరి నాడులు చూసామన్నమాట. మంచి పని చెయ్యండి ముందర. ఆ పనులు ఏమైనా చేసి మీరు ఎవరికైనా ఏమైనా ఇస్తూ చేసినప్పుడు మీ మీద కనికరం చూపించవచ్చు. ఏమీ ఆలు లేదు సూలు లేదు ఏదో అన్నట్టు. ఇప్పుడు మీరు వెళ్ళి ఇప్పుడే ఓడిపోయారా, ఇప్పుడు వెళ్ళిపోతారా? ఎలా వర్కౌట్ అవుతుందండి?